మీడియా అత్యుత్సాహం వ్యవస్థల విచ్ఛిన్నానికి కారణమవుతుంది. ఎందుకు అంటే ఆ అధికారి జగన్ మనిషి, ఈ అధికారి జగన్ మనిషి. ఇదివరకటి రోజుల్లో సాక్షి రాసుకొచ్చేది ఆ అధికారి చంద్రబాబు మనిషి, ఈ అధికారి చంద్రబాబు మనిషి అని. ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, ఒక కానిస్టేబుల్ నుండి ఎస్ఐ నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా 2014 నుండి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. మీడియా ఏం చేయాలి? అదేం ధోరణయ్యా? పోలీస్ డ్యూటీ చేయాలా? తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలా అనేటువంటి మాట రాయాలి. మీడియా ఎప్పుడు ఆ విధానాన్ని వదిలేసింది. చివరికి అధికారుల్ని కూడా పార్టీల వారికి డివైడ్ చేసేస్తుంది, వర్టికల్గా డివైడ్ చేసేస్తుంది. ఈ అధికారులందరూ వైసీపీ హయాంలో మంచి విచ్చలవిడిగా ప్రవర్తించారు, ఈ అధికారులు వాళ్ళ హయాంలో ప్రవర్తించారు అన్నటువంటిది వాళ్ళు రాసుకొస్తారు సాక్షి. దీంతో ఏమవుతున్నది? అధికారులు వాస్తవంగా అధికారులను చూడాల్సింది అధికారులకు స్వేచ్ఛనిచ్చి. ఇప్పుడు ఒకనాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అద్భుతమైనటువంటి అధికారి, శ్రీలక్ష్మి అద్భుతమైన అధికారి, ముత్యాలరాజు ఒక విచిత్రం ఏంటో తెలుసా? పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఆనాడు శ్రీలక్ష్మి గురించినో లేకపోతే ముత్యాలరాజు, మన హయాంలోనే రాసాం ముత్యాలరాజు గురించి అయితే కనుక, సివిల్స్లో టాపర్గా నిలిచాడు ఇట్లాంటిది. మళ్ళీ ఇప్పుడు ఆయన దొంగ అయిపోతాడా? ప్రభుత్వం ఇదిగో ఈ పథకం కావాలి అని చెప్పింది, అమలు చేయించడమే కదా అధికారి బాధ్యత. లేదు అందులో ఎట్లయితే తప్పండి అని చెప్పాలి. చెప్తే ప్రభుత్వాలు ఊరుకుంటాయా? ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే ఫైల్స్ చేయమంటారో అది చెయ్యం మేము అంటే అధికారిని ఉండనిస్తారా? ప్రాక్టికల్గా లూప్ లైన్లో పెడతారు, లేదా ఈయనకి పనికిరాడు అంటారు. ప్రభుత్వం అనేటువంటిది ప్రజల చేత ఎన్నికైంది. రాజ్యాంగ విరుద్ధ చర్యలు అయితే తప్పు తప్పించి మిగతా ప్రభుత్వ విధానాలు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఆ ఫైల్ చేయకూడదు, ఈ ఫైల్ చేయకూడదు అన్నటువంటి ధోరణిలో ఉంటే ఏ ప్రభుత్వం హర్షించదు. రెండవది అదే అమలు చేస్తే అది వాళ్ళ మనిషి ఎట్ట అయిపోతారు. రెండవది పోలీసు అధికారులు చాలామంది పేర్లతో రాసుకొచ్చేస్తున్నాయి పత్రికలు, వాళ్ళు అట్లాంటోడు వీళ్ళు ఎట్లాంటాడు. ఇక్కడ జర్నలిస్టుల గోల ఉంటుంది. జర్నలిస్టులని పట్ల ఆయా అధికారులు సక్రమంగా ప్రవర్తించకపోతే ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న కోపంతో వాళ్ళని అవతల ముద్రేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీపించేలా చూడటం అన్నటువంటి దురద కూడా ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్గా ఒక అధికారికి ఒక డ్యూటీ అప్పగించాక ఆ డ్యూటీలో ప్రతి అధికారి కూడా నిజాయితీతో పనిచేయాలని అనుకుంటాడు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని అనుకుంటాడు, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అనుకుంటాడు. ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చి అప్పుడు కూడా వాళ్ళు కనుక పార్టీలకు అనుకూలంగా పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెట్టాలి. అవసరమైతే ఉద్యోగుల్ని తొలగించండి. కానీ ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ల దాకా ప్రతి ఒక్కళ్ళు అసలు ఉండేది అది. ఇక్కడ పదవులలో అంటే తమకు కావలసిన పొజిషన్స్ కోసం వాళ్ళు కొంతమంది తప్పు చేస్తారు, వాళ్ళని చూపెట్టి అది కూడా పొజిషన్స్ కోసం చేయడం కూడా తప్పే అని మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈ హిట్ లిస్టులు పత్రికలు మెన్షన్ చేస్తూ వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాం. ఓవరాల్గా చివరికి నిజమైన నిందితుడిని అరెస్ట్ చేసినా సరే అది రాజకీయం అంటున్నాం, లేదా అసలు అరెస్ట్ చేయకపోవడాన్ని సమర్థించుకొస్తున్నాం. ఇదే జరిగితే అసలు రక్షణ ఎక్కడుంటుంది? దొంగలే దొంగ నడిచే పరిస్థితులను కల్పిస్తున్నాం. లేదు ఇదే కరెక్ట్, ఈ ధోరణే కరెక్ట్ మోస అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.